4,83,525 మంది అభ్యర్థుల కోసం 1327 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడి తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇక కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు కూడా తెరవకూడదని ఆదేశాలు ఇచ్చారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1327 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడి తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు కూడా తెరవకూడదని ఆదేశాలిచ్చారు. ఇక పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 897 గ్రూప్ 2 ఉద్యోగాలకైతే ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో కూడా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 4,80,000 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షల కోసం పూర్తి స్థాయిలో కూడా తమ సర్టిఫికెట్ల అప్లికేషన్ పెట్టడం జరిగింది. 24 జిల్లాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద, పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. నిన్న మొన్న కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను కూడా పరిశీలించింది. ఉదయం 10:30 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరుగుతుంది. అయితే అభ్యర్థులంతా కూడా ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, లేట్ కాకుండా చూసుకోవాలని కూడా సూచించడం జరిగింది. 9 గంటల నుంచి కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్తున్నారు. అలాగే ఏపీపీఎస్సీ అయితే ఏవైతే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేందుకు ప్రకటించారో వాటితోనే రావాలని, ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ ఇతర ఎటువంటి వస్తువులను కానీ తీసుకురావద్దని కూడా సూచించారు. మొత్తం 897 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మరో 2 పోస్టులను కూడా యాడ్ చేశారు. దీంతో టోటల్ గా 899 పోస్టులకు సంబంధించి ఈ పరీక్ష జరుగుతుంది. ఈ రోజు ప్రిలిమ్స్ జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టుల ఆధారంగా కూడా ఎంపిక ప్రక్రియ చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ పరీక్షలో ఫిల్టర్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 4,80,000 మంది అభ్యర్థులైతే పూర్తి స్థాయిలో కూడా ఈ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎంతమంది అటెండ్ అవుతారనేది మాత్రం ఆ ఎగ్జామ్ మొదలయ్యాక కానీ క్లారిటీ రానుంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాల వద్దకు దాదాపుగా చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఇక జిల్లా యంత్రాంగం కూడా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి వసతితో పాటుగా అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.